ఈ తాగుబోతు సచ్చినోడు మా రాజేష్ గాడు పొద్దున్న నుంచి కనబడతలేడు. ఏడ తాగిండో ఏడ బొర్లుతున్నాడో. అరే వద్దురా, తాగి తాగి సత్తవా అంటే ఇననైనాడు. ఏడున్నాడో కదా. ఆగో వీణ్ తాగుబోతు మొక్కల చెప్పు పోయి పోయిగా పోలెక్కిండు. ఓర్ వారి వచ్చినావా? మీ వదినైతే మంచిగా చూసుకో. నేను పోతానయ్యా, నేను చచ్చిపోతా. నేనుండా. ఏంది తలకే తిరుగుతుందా? దిగు ముందు గల. ఏదందుకు ఎక్కినా నేనేమన్నా ఇక్కడికి చచ్చిపోయేది అందుకు ఎక్కినా. అప్పుడు నాకు కోటర గురించి తలకాయ కూర మంచిగా పెట్టినా కూడా దిగలేదు దుణుకుడే. అరే దిగురా వారి, నీకు దండం పెడతారా? ఆ నుంచి పడితే ప్రాణాలు పోతాయి. సరే ఇనుడా మాట, ఎందుకు పరిశాన్ చేస్తావు? అమ్మయ్యా, అయినా సచ్చి ఏం చేస్తావని ఓ సత్తా సత్తా అంటున్నావు. సచ్చి ఏం చేస్తా? ఆడికి పోయి కూడా ఇట్లనే మందు తాగుతా అన్నట్టే అదికొచ్చింది. సచ్చే ఉంది, ఈ క్వార్టర్ ఎందుకు మిగిల్చాలి? చచ్చిపోయే ముందు కూడా మందేనారా నీకు? అయినా ఎందుకు చావాలనుకుంటున్నావు చెప్పు, ఆ కారణం ఏంది? కారణం అంటే ఏం చెప్పాలి వాణి? నా పిల్లం అలిగింది వాణి, పిల్లం అలిగింది వాణి. సిగ్గులేదారా? పెండ్లం అలిగిందని ఎవరైనా చస్తారా? అవ్వతోడు అని నా పిల్లం అలిగింది కాబట్టి నాకు సాగుతుంది. ఏం చేస్తా? ఇజ్జత్ పోతుంది ఎవరికన్నా చెప్పుకుంటే. అయినా ఎందుకు కలిగింది ఆమె? ఇప్పుడు రాత్రి నేను ఇట్లనే మందు అయిపోయిన చేపలు పట్టుకొని, చేపలు ఉండవే అన్నా వండింది. కానీ వండిన మనిషి పులుసు పెట్టా. ఈ అవ్వం మందు ఆగొచ్చినోనికి పులుసు లేకపోతే కమ్మ ఏడుంటే పులుసు పెట్టవా అని ఇట్లా కూడా అనలేదు. తిప్పినాకంతే. దానికి ముక్కొక దిక్కు మూతొక్క దిక్కు తిప్పి అలిగింది. సరే అలిగినట్టు ఉండాలనా? పొద్దున్న లేచేసరికి మూట ముళ్ళ చదువుకొని వెళ్ళిపోయింది. వాడి నా పిల్లం అలిగి పుట్టింటి పోతే నాకు మంచిగా అనిపిస్తలేదు. అందుకే ఎక్కినా. చేపల పులుసు కోసం లొల్లి పెట్టుకుంటారా ఎక్కడన్నా? అయినా తాగొచ్చి తిట్టు నీకు బాగా అలవాటైంది. ఏంటిది ఇజ్జత్ పోయే ముచ్చడు? కాకపోతే మాట మాటకు నువ్వు ఆమె తిట్టుడు, ఆ అలుగుడు, ఆ అలిగిందని నువ్వు సత్తాను పోలెక్కుడు. ఏంది? నా పిల్లం బంగారం అని లేకపోతే నేను బతకలేను వాణి, బతకలేను. మరి గంత ఇష్టం ఉన్నప్పుడు ఇట్లా తాగుడు ఎందుకు, ఆమె తిట్టుడు ఎందుకు? మందు మానేయచ్చు కదా. తప్పు అట్లా అనద్దు. నా పిల్లం ఏం మందు, ఈ రెండు నాకు రెండు కళ్ళ లెక్క. అందుకే రెండు ఉండాలి. నా బుజ్జుకున్నా ఉండాలి. నీ అసొంటోడి భూమి మీద ఎక్కడైనా ఉంటాడారా? ఎందుకు ఇట్లా చేస్తావు అసలు నువ్వు? అబ్బా ఎందుకున్నారు, ఉంటారు. ఆయన పేరు మోహన్ బాబు, వయసు 25 ఏళ్ళు, హైదరాబాద్ సింగరేణి కాలనీలు ఉంటాడు. పాపం ఆ అన్న కూడా వాళ్ళ పిల్లం అలిగిందని కరెంట్ పోల్ ఎక్కిండు. అయినా ఇంకా పోలెక్కిన ఆయన దిగిండా? ఏమైంది ఇంతకు? ఏమవుతుంది? చుట్టుపక్కల ఉన్న వాళ్ళు పోలీసులకు ఫోన్ కొడితే వాళ్ళు వచ్చి బాబు దిగు అన్న కూడా గంటన్నర సేపు నేను దిగా, నేను చచ్చిపోతా అని ఆగం చేసి ఆఖరికి దిగిండట. కానీ ఒక విషయం తెలుసా అని, అన్న ఒకటే నెలలా 5 సార్లు అన్నట్టు ఇట్లా పోలెక్కుడు. వాళ్ళ ఇంట అలిగినప్పుడల్లా ఇట్లనే పోలెక్కుతున్నాడు. ఇది ఎక్కడ కదరా? పెండ్లం అలిగితే ఎవ్వరైనా దొరుకుతారా? కమ్మతున్నారా మీరు? నిజంగా మాట్లాడతావా? అరే నిజంగానే మాట్లాడతా గానీ నువ్వు దిగు. సంతోషంగా ఇంకొక కాటర్ గుర్తొస్తా. ఈయనెవలో గాని గమ్మతున్నాడు పోనుల్లా. లేకపోతే మరి పెండ్లం అలిగిందని సత్తా అని కరెంట్ పోల్ ఎక్కిండట. నిజంగా అట్లనే పెళ్ళం అలిగిందని చస్తే ఈ భూమి మీద ఎంతమంది మొగోళ్ళు బతుకుంటారో లెక్కలేసుకోవాలి. లేకపోతే మా ఆడోళ్ళు రోజులా ఎన్నిసార్లు అలుగుతారో తెలియదా మరి?